కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. కళ్ల ముందే ఉల్లి కుళ్లిపోతూ ఉంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. ఒకవైపు వరుస వర్షాలు, ఉల్లికి ధర లేకపోవడం, ఉన్న ధరను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఉల్లి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం సైతం క్వింటా ఉల్లిని 1200 రూపాయలకి 4 రోజుల పాటు కొనుగోలు చేసి ఆపేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కిలో ఉల్లి మార్కెట్లో 25 నుంచి 30 రూపాయలు పలుకుతోంది. మార్కెట్లో పరిస్థితి ఇలా ఉంటే మార్కెట్ యార్డులో పరిస్థితి మరొకలా ఉంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డ్లో క్వింటా ఉల్లి కేవలం 500 రూపాయల నుంచి 600 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఉల్లి నాణ్యత సరిగ్గా లేకుంటే క్వింటా ఉల్లి ధర కేవలం 200 రూపాయలు మాత్రమే పలుకుతోంది. అంటే కేజీ ఉల్లిపాయ ధర 2 రూపాయల నుంచి 6 రూపాయలు మాత్రమే ఉంది. ఇది కర్నూలు ఉల్లు మార్కెట్లో రైతుల దయనీయ స్థితి. 3 వారాలుగా ఇక్కడ ఉల్లి ధరలు పడిపోయాయి. ఇంత తక్కువ ధరకు కూడా కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఉల్లి పంట మార్కెట్ యార్డ్లోనే మురికిపోతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మార్కెటింగ్ శాఖ, జోనల్ అధికారి, పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఇలా అనేక మంది ఉల్లి ధరపైన, రైతుల దయనీయ పరిస్థితిపైన అక్కడికి వెళ్లి స్వయంగా తెలుసుకున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. నెల రోజుల నుంచి ఉల్లి పంట దిగుబడి మొదలై మార్కెట్కు వస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ఉల్లిని వ్యాపారులు కర్నూలు మార్కెట్కు తెచ్చి విక్రయిస్తూ ఉండడంతో కర్నూలు ఉల్లి ధర పడిపోయింది అంటున్నారు రైతులు. దీనికి తోడు వరుసగా వర్షాలు రావడంతో ఉల్లి నాణ్యత కూడా దెబ్బతింది. దీంతో కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. 3-4 రోజుల నుంచి రైతులు మార్కెట్ యార్డ్లోనే పడిగాపులు కాస్తున్నారు. క్వింటా ఉల్లిని 300, 500, 600 రూపాయలకు ధర కోట్ చేయడంతో తీవ్రంగా రైతులు నష్టపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా 50,000 నుంచి 70,000 ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. ఉమ్మడి జిల్లాలో కోడుమూరు, గోనిగండ్ల, ఆలూరు, ఆధోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మెగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లిని సాగు చేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో సైతం ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉల్లి దిగుబడులు మొదలైన తొలి రోజుల్లోనే కర్నూలు మార్కెట్లో క్వింటా ఉల్లి గరిష్టంగా 13,000, కనిష్టంగా 300 ఉంది. క్వింటాలు 13,000తో అమ్ముడైపోయి ఉల్లి అతి తక్కువగా ఉంటోంది. 500, 600 ధరతో కొనుగోలు చేసే ఉల్లి ఎక్కువగా ఉంటోంది. రైట్, కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు గత 3 వారాలుగా పడిపోయాయి. తక్కువ ధర ఉన్నా కూడా వ్యాపారులు కొనడానికి ముందుకు రావట్లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కర్నూలు ఉల్లి మార్కెట్ నుంచి లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్ర, థ్యాంక్ యూ అక్షయ. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసిన రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎకరాకు 70,000 చొప్పున పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పంట పండిన తర్వాత మార్కెట్కి తీసుకొస్తే ఇక్కడ కొనే దిక్కు లేదు. క్వింటాలు 2,000కు పైగా ధర ఉంటే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం క్వింటాలు 200, 300, 600, గరిష్టంగా అయితే 12, 1300 చొప్పున కొంటున్నారు. అది కూడా చాలా తక్కువ శాతమే గరిష్ట ధర లభిస్తుంది. దాదాపు 3 వారాలుగా ఉల్లి సాగు చేసిన రైతులు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. 3-4 రోజుల పాటు కర్నూలు ఉల్లి మార్కెట్లో పడిగాపులు కాస్తే తప్ప ఆ ఉల్లి అమ్ముకోలేని పరిస్థితి. కొందరు రైతులైతే సరుకు వదిలేసి అంటే వ్యాపారి అడిగిన ధరకు ఇవ్వలేక వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆ ఉల్లి మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ ఇవాళైతే ప్రభుత్వం అంటే వ్యాపారులు 600, 700 కొనుగోలు చేస్తే మిగతా మొత్తాన్ని అంటే 1,200 చొప్పున రైతుకు ధర దక్కేలా నిర్ణయించింది. అయినప్పటికీ
రోజుకు ఇక్కడికి వస్తున్న ఉల్లి మాత్రం పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి. కొంతమంది రైతులు మనతో ఉన్నారు. రైతుల పరిస్థితి ఎలా ఉంది, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈరోజు వచ్చినాం సార్. ఎట్లా ఉంది మీకు ఉల్లి సాగు? ఎంత సాగు చేశారు? ఉల్లి సాగు మాకు ఎకరా ₹1,00,000 ఖర్చు వస్తుంది. మాకు గిట్టుబాటు కావడం లేదు. మాకు 2,000, 2,500 ఉంటేనే సార్ గిట్టుబాటు అయ్యేది, లేకపోతే మాకు గిట్టదు. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర ఎంత ఉంది ఇక్కడ? మీరు అంటే వచ్చిన వెంటనే అమ్ముడుపోయే పరిస్థితి ఉందా? 100 నుంచి 300, 400 వరకు నడుస్తుంది కింటానికి. మాకు అది గిట్టుబాటు కావడం లేదు. అంటే 300, 400 క్వింటాల్ అంటే కిలో ఉల్లి ₹3, ₹4 మాత్రమే పడుతుంది. బయట చూస్తే ₹30, ₹25 దాకా ఉల్లి అమ్ముతున్నారు. బయట 30, 20, 40 అమ్ముతున్నారు. మాది ₹3 కిలో, ₹4 కిలో, ₹5 కిలో అమ్ముతున్నారు, కొంటున్నారు. మాది అట్లా నడుస్తుంది సార్. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వస్తే అమ్ముకోవడానికి? మేము ఇక్కడికి వస్తే 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 2 రోజులు కావచ్చు. అంటే ఈ మధ్య వర్షాలు ఒక 2 వారాలు కంటిన్యూగా వచ్చాయి. దాని నుంచి మీకేమైనా నష్టం ఉందా? ఆ వర్షాలు కొట్టడం వల్ల కూడా మాకు నష్టం ఉంది. 16 రోజులు పట్టింది వర్షం. 16 రోజులు వర్షం కొట్టింది. మాకు ఎకరా 150, 120 కాడ కూడా ఎకరా 100, 80, 90 వస్తున్నాయి. 100 కూడా దాటలేవు ఎకరా. చాలా నష్టం ఉంది. మరొక రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పంట పరిస్థితి ఏంది, ఉల్లి పంట? ఎమిగినూరు సార్, ఎమిగినూరు గ్రామం. ఇదే ఆయన చెప్పింది, మాకు ఇక గిట్టుబాటు ధర లేదు. 2,500 ఇస్తే గిట్టుబాటు ధర అవుతుంది. ₹100 కింటము, 200 కింటము అడుగుతున్నారు సార్. అది రాస్తారు లేటే లేదు. ఇక గవర్నమెంట్ 1,200 వేస్తుంది అంటున్నది. అది ఏమి వేస్తారో ఏం లేదు. అది చేస్తున్నారు మీరు ఇట్లా ఉల్లి పంట? మేము 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాల నుండి ఉల్లి సాగు చేస్తున్నాం సార్. అంటే బాగా డబ్బులు వచ్చినాయి ఎప్పుడన్నా ఉల్లి పంటకి? వచ్చినా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు రాలేదు సార్.